మరి మధ్య బాగా వైరల్ అవుతున్న కేసు సహోదరులు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ గారిని మరి హైదరాబాద్ ఆయన ఇక్కడ సైనిక ప్రాంతానికి చెందినవారు, దేవుని సేవలకు బలంగా వాడబడుతున్న వ్యక్తిని మరి ఎవరో మతోన్మాదులు ఎవరో హత్య చేశారని మరి చాలామంది నమ్ముతున్నారు. దానికోసం చాలా ఆందోళన చేస్తున్నారు. గొప్ప దైవజనులు, చాలా దేవుని కొరకు ఎంతో రోషంగా వాడబడిన వ్యక్తి. ఆ కుటుంబానికి మరి మనశ్శాంతి రావాలని దేవుడు, ఆత్మకు దేవుడు పరలోకంలో హతసాక్షి అయిన యేసుక్రీస్తు కోసం హతసాక్షి అయిన ఆ దైవజనుడు దేవుని సన్నిధిలో దేవుని కొరకు మరి వాడబడి మరి ప్రభు సన్నిధి చేరిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని మన ఒక చిన్న ప్రగాఢ సానుభూతితో పాటు సంతాపం తెలియజేస్తున్నాను సభాముఖంగా. అలాగే దేవుని చిత్తంలో ఆ కుటుంబానికి వారు ఓదార్పు దయచేయమని కూడా మనం ప్రార్థన చేద్దాం. సమయంలో మరి దయచేసి అందరూ కూడా ప్రభు శరక్తులో పాల్గొనే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబం బట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల బట్టి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపుడైన ప్రభు, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళారు అయ్యా. నీ సేవకుడు ఎంతో రోషం కలిగిన కొరకు వాడబడిన వ్యక్తి నాయనా. మరిదిగో ప్రభు, ఎంతో భయంకరమైన తన జీవితం చూడుగా అంగీకరించి నీ కొరకు సేవకుడిగా అభిషేకింపబడి ఎంతో చక్కటి పరిచయం చేసిన మీ దాసుని తండ్రి, మీరెవరో మరి అకారణంగా మట్టుపెట్టి చంపారని మేము విన్నప్పుడు మాకు ఎంతో హృదయ వేదన వస్తుంది, ఎంతో బాధ కలుగుతుంది. నిజమే, మా సహోదరుడా, మా ఇంటి వ్యక్తి, మా సాటి జత పనివాడు ప్రభా, నీకోసం ఎంతో ప్రభా ప్రయాసపడిన ఆయన ఈరోజు నాయనా అతడు ప్రభా నీ ఎందు నిద్రించి నీ సన్నిధిలో హతసాక్షి నీ సన్నిధికి చేరాడు. నిజమే, నీ నిమిత్తం హతసాక్షులైన వారు నీ బలిపీఠం మీద ఉండి ప్రభా మాకు న్యాయం తీర్చవా అని ప్రభా వారు ఎంతగానో మొరపెడుతుంటే ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నవాడు. నిజమే, ఆ సహోదరుని చంపిన వారు ఎవరైనా వారికి మీరే బుద్ధి దయచేసి తగిన ప్రభా మరిగో తండ్రి నాయన వారి క్రియ తగిన స్థితి వారికి మీరే దయచేసి నీ చిత్తమైతే అటువంటి వ్యక్తి ఎవడైనా ముందుకు వచ్చి తన పాపం ఒప్పుకొని అతడు సౌలు ఎలా పట్టబడ్డాడు అలాగా వారు కూడా నీ కొరకు పట్టబడాలి. అలాగా కుటుంబం చాలా బాధలో ఉంది, దుఃఖంలో ఉంది, వేదనలో ఉంది నాయన. వారికి మా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఎంతో బాధలు నా కుటుంబానికి మీరు ఓదార్పు దయచి ఆ కుటుంబాన్ని మీరు ధైర్యపరచాలి. ఆయన వదిలిన పరిచయం ఇంకా బహుబలంగా జరగాలి ప్రభు. ఆ కుటుంబానికి ధైర్యాన్ని, ఓదార్పును, శక్తిని, ఫలాన్ని ఇవ్వమని ఈ ప్రార్థన మీరు పరమను చేర్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.